హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారులో ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారులో ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళ ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే పంపిస్తానండి. మీరు రాలేమనుకునే వారు నాకు 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదా బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురాగలండి. మారుతి సుజుకి విటారా బ్రిజా ZDI ప్లస్ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. 2017 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 2 నెలల రిజిస్ట్రేషను, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 45,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఆర్సీ కూడా పంపిస్తానండి. మీరు సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్లు కూడా షోరూమ్ చూస్తున్న టైర్స్ ఉన్నాయండి. అవి కూడా ఒక 30-40% ఉన్నాయి. స్టెప్నీ టైర్ కూడా ఒక 70-80% స్టెప్నీ టైర్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగాను. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటే అప్రాన్ అండి. ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంటే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం కూడా చూసుకోవచ్చు. టైం ఇంజన్ చూసుకుని కంపెనీ యొక్క టైం ఇంజన్ అవుతుందండి. ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే సెల్డ్ అవుతుందండి. గేర్ బాక్స్ కూడా సెల్డ్ అవుతుంది. ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్కి. బాన్లెట్ కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి, చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు. ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. డ్యూయల్ టోన్ అండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. వెహికల్కి కీలెస్ ఎంటర్ అయితే ఉంటుందండి. స్మార్ట్ సెన్సార్ గిట్టు కూడా అవైలబుల్ అవుతున్నాయి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. డోర్ యొక్క సీల్ కూడా. ఈ బండి యొక్క ఇంజిన్ నెంబర్, రాసిన నెంబర్ కూడా చూపిస్తున్నానండి. మీరు కావాలంటే సర్వీస్ రికార్డు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. పుష్ స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. నావిగేషన్ చిప్ కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా ఉందండి. రివర్స్ కెమెరా అయితే కొద్దిగా బ్లర్ అయితే వస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 45,335 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్స్ ఒకటి, డ్రైవర్స్ ఒకటి 2 ఇయర్ బ్యాగ్స్ అవుతున్నాయండి. లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ సీట్ కవరింగ్ మాత్రం ఒక చిన్న డ్యామేజ్ అవుతుందండి, చూసుకోవచ్చు. అంతకుమించి వెహికల్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. వెహికల్ అయితే నీట్గా అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. మీకు టైర్ల మీద డేట్లు కూడా చూపిస్తానండి. 2017 నుంచి వచ్చిన టైర్ ఉంది, చూసుకోవచ్చు మీరు. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మారుతి సుజుకి విటారా బ్రిజా ZDI ప్లస్ వేరియంట్ అండి. టాప్ ఎండ్ వేరియంట్.
చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. చూసుకోవచ్చు మీరు, డిక్కీ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. స్టెబిలైజర్ చూసుకోవచ్చండి. స్టెబిలైజర్ చూసుకుంటే ఒక 70-80% స్టెబిలైజర్ అవుతుందండి. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి. డిక్కీ కూడా జెన్యూన్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు, డిక్కీ కూడా జెన్యూన్ అవుతుందండి. వెహికల్ అయితే నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా, లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు మీరు, ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చండి. పంచింగ్ కూడా చూసుకోవచ్చు. పంచింగ్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. పంచింగ్ కూడా ఇటు చూసుకోవచ్చండి. ఇప్పుడు దీని బ్యాగ్ దానిగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రిజా ZA ప్లస్ వేరియట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్. 2017 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 2 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 45,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 4 టైర్లు కూడా ఒక 30-40% రాయండి. స్టెబిలైజర్ వచ్చేసి ఒక 70-80% స్టెబిలైజర్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంది. నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అయితే ఉన్నది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 5,35,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 5,35,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిల్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన